నీరు తీసుకుంటున్నారు. ఇది నిజమైన నీరా? లేకపోతే కలుషితమైన కల్తీ అయిన నీరా? సో, తెలుసుకోవాలంటే కంపల్సరీ కొన్ని పరీక్షలు కంపల్సరీ కావాలి. సరే నీరు గురించి చెప్దాం. శరీరంలో 80% నీరుంది. భూమి మీద 80% నీరుంది. కానీ మన శరీరంలో తీసుకునే నీరనేది ప్రతి ఒక్క అంగానికి వెళ్తా ఉంది. సో, అందులో భాగంగా ప్రతి ఒక్క అంగానికి అంటే నాలిక వరకు ఈ శరీరానికి కావాల్సింది రుచి. నాలిక కింద కావాల్సిందంతటికి న్యూట్రిషన్ కావాలి. దానికి రుచితో సంబంధం లేదు. దానికి కావాల్సింది న్యూట్రిషన్. ఆ న్యూట్రిషన్ అనేది అంటే ఆ వాటర్‌లో విటమిన్స్, మినరల్స్ ఉంది అంటే అది తీసుకుంటది. అబ్జార్బ్ చేసుకుంటది. లేదంటే మళ్ళీ పంపించేస్తది మూత్రం ద్వారా. కానీ నిజానికి మనం తీసుకుంటున్న నీరు మోస్ట్‌లీ అంతా కెమికల్ వాటర్ అయిపోతుంది. ఆ కెమికల్ వాటర్ అయిపోతున్నప్పుడు మన శరీరానికి అందాల్సిన న్యూట్రిషన్ అందక యూరిన్ నుంచి ప్రోటీన్ లాస్ అవుతుంది. ఈ రోజుల్లో చాలామంది చెప్తున్నారు ప్రోటీన్ లాస్ అవుతుంది. నీటి నుంచి ప్రోటీన్ లాస్ అయిపోతుంది. యూరిన్ నుంచి ప్రోటీన్ లాస్ అయిపోతుంది. బట్ ఎలా? మళ్ళీ ఎలా తెచ్చుకోవాలి? ఎలాగ దాన్ని రీబ్యాక్ చేసుకోవాలి? మన శరీరానికి కావాల్సిన న్యూట్రిషన్స్ ఎలాగా? ఏమైనా షాపులో దొరుకుతదా? లేకపోతే దానికి ఏమైనా ప్రయోగాలు చేయాలా? లేకపోతే మనం ఎటు వెళ్ళాలనేది ఒక కొంత నిమిషాల్లో మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి కొన్ని నేచురల్ వాటర్ అంటే మనం తీసుకోవాల్సిన వాటర్ ఏంటంటే మేఘాల ద్వారా వచ్చిన నీళ్ళు అది స్వచ్ఛమైంది. దాన్ని వడకాసుకొని అంటే ఇప్పుడు సిటీ లెవెల్లో దాదాపు 10 ఫ్లోర్ల వరకు నిండిపోయింది కాబట్టి 10 ఫ్లోర్ల పైన ఎవరైతే ఉందో దాని వాతావరణం వేరే ఉంటుంది. అక్కడ పట్టుకునే నీళ్ళు మనం డైరెక్ట్గా వేడి చేసుకొని తాగొచ్చు. అందులో హై అమౌంట్ ఆఫ్ ఆల్కలిన్ ఉంటుంది. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవచ్చు. రెండోది అంటే మొదటి వర్షం కాకుండా 2-3 వర్షాల తర్వాత తీసుకునే వాటరు దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇది దొరకదు. నిత్యం సంవత్సరం పొడుగునా నీళ్ళు దొరకవు. రెండోది దాంతోపాటు మళ్ళీ నూతిలో అంటే 120 అడుగుల మనిషి ఏదైతే ఉందో అందులోపలికి వెళ్ళింది. ఆ నీళ్ళు కూడా చాలా శ్రేష్టం. కానీ అక్కడ భూమి లోపల 20 అడుగుల నీళ్ళు అనేది ఎక్కడో రేరు. చాలా అదృష్టమైన ప్రదేశాల్లో ఉంటుంది. నదీ పరివార ప్రాంతాలు అంటే సింధు నాగరికత లేకపోతే గంగా నది లేకపోతే గోదావరి నది ఆ పరివార ప్రాంతాల్లో కొండల్ని అంచుల్ని దాటుకుంటూ డెల్టా ప్రాంతాల్లో దొరుకుతుంటుంది. అలాంటి నీరు అనేది చాలా స్వచ్ఛం. అందులో హై అమౌంట్ ఆల్కలినేటివ్ అవుతారు. కానీ ఇప్పుడు మన సిటీ పరివారంలో ఉంటారు. సిటీ వాళ్ళలో ఉన్నప్పటికీ 20 లీటర్స్ క్యాన్స్ వచ్చినాయి. అందులో న్యూట్రిషన్ ఉందా లేదా అదే చెప్తాం. ఇప్పుడు నేను కూడా అదే వాటర్ తెచ్చాను. నాకెందుకు ఈ నది దొరకదు కాబట్టి ఇంకేం మంజీరా వాటర్ కానీ ఇవన్నీ దొరకట్లేదు కాబట్టి మనం గమనించాల్సింది ఆ 20 లీటర్స్ క్యాన్ ఏదైతే ఉందో అది తెచ్చుకుంటున్నా. ఇది దాదాపు 700 అడుగులు కింద నుంచి వచ్చినాయి. సో 700 అడుగులు కింద నుంచి వచ్చింది అంటే సాల్ట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఏం చేస్తారు ఒక ఆర్ఓ మెషిన్ పెట్టుకుంటాడు. ఆర్ఓలో రివర్స్ ఆస్మోస్ హై గుడ్ టెక్నాలజీ అంటే నీటిలో కలిసిపోయిన ఉప్పుని పక్కకు తీసేయడం అంటే ఇది గుడ్ టెక్నాలజీ మనిషి తయారు చేస్తుంది. దాన్ని తప్పు పట్టట్టే. కానీ దాని తర్వాత వచ్చిన వాటర్ మనకి సరిపోతుందా? వచ్చిన వాటర్లో న్యూట్రిషన్ ఉందా? అంటే మనిషికి కావాల్సింది టీడీఎస్ టోటల్ సాల్ట్స్ డిజాల్వ్ సాల్ట్స్ అంటే ఎంత ఉన్నాయి? 150 వరకు తీసుకోవచ్చు. 150 నుంచి 300 వరకు మనిషి తీసుకోగలడు. దాటితే మళ్ళీ ఏమొస్తుంది? మోకాళ్ళ నొప్పులు పెరిగిపోతాయి. తక్కువైనా మోకాళ్ళ నొప్పులు యాసిడిక్ నేచర్ పెరిగిపోతుంది. సో ఇందులో నేనేం చేస్తున్నాను ఈ వాటర్ని ఇది స్వచ్ఛంగా ఉందా లేదా చూస్తున్నాను. దీంట్లో 109 ఉన్నాయి. అంటే 109 డిజాల్వ్ సాల్ట్స్ ఉంటాయి. అంటే ఇందులో ఏమవుతుంది? ఉప్పు శాతం 109 పాయింట్లు ఉంది. కానీ ఇది శరీరానికి సరిపోదు. ప్రతిరోజు తీసుకునేటప్పుడు సరిపోదు. సరే ఇందులో పీహెచ్ వాల్యూ అంటారు. చిన్నప్పుడు మనం చదువుకున్నాం. పీహెచ్ అంటే 7.2 ఉంటే 7 ఉంటే దాన్ని వాటర్ అంటారు. ఎక్కువ ఉంటే ఆల్కలిన్ అంటారు. తక్కువ ఉంటే యాసిడ్ అంటారు. సో ఇవి ఉందా లేదా ఈరోజు చూద్దాం. జనరల్గా నీరు ఉంది కదా అనుకుని నేను తాగేస్తా. అయితే నీరులాగా ఉంది కదా తప్పే ఉంది. ఇంత క్లాన్గా ఉంది నీట్గా ఉంది కానీ తాగకూడదు. ఎందుకు తాగకూడదు అంటే ఇందులో విషం ఉందో లేదో తెలుసుకోవాలి. సో నిజానికి మీరు ఎప్పుడైనా చూస్తారు నీళ్ళు కానీ ఎప్పుడైనా మనం స్టాగ్నేటెడ్గా వదిలిపెడితే ఒక వారం రోజులు పోయిన తర్వాత చిన్నగా పురుగులాగా వెళ్తాయి. జమ్మున వెళ్తాయి. నాచు పడుతూ ఉంటుంది. అప్పుడు ఈగలు వాళ్తూ ఉంటాయి. సో అందులో ఒక సిస్టమ్ జరుగుతుంది. అంటే జీవం స్టార్ట్ అయ్యింది అంటే అది నీరు. మిగతావన్నీ నీరు కావు. ఎందుకంటే అందులో లేవు లోపల ఎలక్ట్రోలైట్స్ లేవు. దాంట్లో ఉండాల్సిన సోడియంస్ లేవు. ఉండాల్సిన వైటమిన్స్ లేవు. ఉండాల్సిన న్యూట్రిషన్స్ అందులో ఏమి లేవు కాబట్టి అందులో ఏ ఒక్క ఏగ బతకదు. ఏ పురుగులు రావు. నాచు పట్టదు. అర్థమవుతుందా? సో వాటర్ ద్వారా మనకు అందాల్సిన ఆ న్యూట్రిషన్ అనేది ఆ శక్తి లేదు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ మన శరీరానికి ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. కాళ్ళు పగులవుతున్నాయి. జుట్టు ఊడిపోతుంది. బాడీ డ్రై హెయిర్నెస్ వస్తుంది. ఇంకా సొరియాసిస్ దురదలు కానీ పొట్టలో ప్రేగులు ఎండిపోవడం కానీ ప్రేగుల్లో డస్ట్ బాగా ఎక్కువ ఫామ్ అయిపోవడం కానీ ఇవన్నీ జరుగుతుంది కేవలం వాటర్ వల్ల. సో అలాంటి వాటర్ ఈ రోజులో ఇది కరెక్టా లేదా అనేది చెక్ చేయడం. ఒకటి టీడీఎస్ ఇంకోటి పీహెచ్. ఇది పీహెచ్ లిక్విడ్ అంటారు.
సో జనరల్గా మనకి ఎక్కడైనా కెమికల్ షాప్లో ఎక్కడైనా కావాలంటే దొరుకుతూ ఉంటుంది వాటర్ పీహెచ్ లిక్విడ్. మనకు కావాలంటే స్టేషనరీ షాపుల్లో కూడా మీకు పేపర్స్ దొరుకుతాయి, పీహెచ్ పేపర్స్. సో అలాంటి ఫస్ట్ చెక్ చేయండి మీరు తాగుతున్న వాటర్ కరెక్టా కాదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, అంటే ఒకప్పుడు మనుషులు ఉన్నారు ఆ నూతుల దగ్గర, ఆ చెరువుల దగ్గర బతికిన మనుషులు ఉన్నారు కాబట్టి దానికి వాళ్ళని ఏమనట్లే. ఎవరిదైతే లేరు అనేది అప్పుడు ప్రతి ఇంట్లో చెక్ చేసుకోవాల్సింది. సో టీడీఎస్ ఉంది, టీడీఎస్ నేను చెక్ చేసుకుంటున్నా, ఇది 109 ఉంది, వెరీ గుడ్, దీనిది అయిపోయింది. దీంతో పాటు పీహెచ్ చెక్ చేసుకుంటున్నా, పీహెచ్ ఏమవుతుంది చూద్దాం. నేను ఒక 10 చుక్కల వరకు వేసి పెట్టిన. సో ఇప్పుడు ఏమవుతుంది, వాటర్ కలరు లైట్ ఎల్లో కలర్లో మారిపోయింది. అంటే ఇదేంటి, యాసిడ్ వాటర్. ఇక్కడ ఆల్రెడీ మీకు నెంబర్ ఉంటుంది, 5.5 ఉంది పీహెచ్. అంటే ఇదేంటిది, యాసిడిక్ వాటర్. బాడీలో ఈ వాటర్లో ఏముంది, యాసిడ్స్ ఉన్నాయి. సో యాసిడ్స్ ఉన్నాయి, అదొకటే కాదు, యాసిడ్స్తో పాటు ఇందులో ఉండాల్సిన న్యూట్రిషన్స్ ఏమీ లేవు. ఎందుకు, క్లియర్గా చెప్తా ఉంది, ఇందులో టీడీఎస్ లేదు కాబట్టి. అండ్ న్యూట్రిషన్స్ కూడా ఏమవుతుంది, లైట్ ఎల్లో కలర్లో మారిపోయింది. అంటే ఇది యాసిడిక్ నేచర్. రెగ్యులర్గా నేను తీసుకోవడం వల్ల ఫస్ట్ వచ్చేది థైరాయిడ్, గొంతు మంటలు. ఆ తర్వాత ఇంటెస్టైన్లో మొత్తం అంతా మంటలు, యాసిడిక్ నేచర్ పెరిగిపోతుంది. దాని తర్వాత పుల్లగా త్రేణుపులు, కారంగా త్రేణుపులు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కేవలం వాటర్ వల్ల. కిడ్నీలో షింక్నెస్ ఎక్కువ అవుతుంది. కిడ్నీ నుంచి మళ్ళీ యూరిన్ ద్వారా మళ్ళీ ఏమవుతుంది, బాగా వాటర్ అనేది ప్రోటీన్ లాస్ ఎక్కువ జరుగుతుంది. కొన్ని రోజులు పోతే డయాలసిస్. వీక్ బాడీస్ ఎవరైతే ఉన్నారో, బయట ఇంకా కూల్ డ్రింక్స్ అన్ని తాగుతున్నారు, దీంతో పాటు తీసుకున్నప్పుడు ఇంకా డబుల్గా ప్రాబ్లమ్స్ పడుతుంటాయి దీనివల్ల. సో అందుకని ఈ వాటర్ని మళ్ళీ ఆల్కలెంట్ ఎలా చేసుకోవాలి, ఈ వాటర్ ఇదే ఉంది, మళ్ళీ దీన్ని ఆల్కలెంట్ తయారు చేసుకోవాలి. సో ఆల్కలెంట్ తయారు చేసుకోవచ్చు అంటే మేము ఏం చేసినామంటే, ఇక్కడ మొత్తం బయోటిన్, బి కాంప్లెక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ పెట్టుకున్నాం, ఎలక్ట్రోలైట్స్ పెట్టుకున్నాం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, జింకు, ఐడిన్ ఏవైతే ఉండాలో న్యాచురల్గా ఒక ఎన్ని లీటర్లకి ఎందుకు కావాలని ఒక 10 లీటర్స్కి ఒక శాచెట్. జనరల్గా ఇంట్లో మనం తెచ్చుకుంటాం 20 లీటర్స్ క్యాను. సో అందులో నాకు తెలిసి వెరీ తక్కువ వేస్తా, ఎక్కువ కాదు. అందుకే ఇది 10 లీటర్స్ వరకు శాచెట్ సరిపోతుంది కదా. సో ఈ శాచెట్ని ఏం చేస్తున్నాం, కొంచెం కొన్ని చుక్కలు వేసిన అంతే. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇది మెల్లగా బ్లూ కలర్లో మారిపోతుంది. బ్లూ అంటే ఏంటి, ఆల్కలైంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరు ద్వారా మనకు అందాల్సిన ఆల్కలైంటీ అనేది వచ్చింది. అండ్ మోర్ అంటే ఇమీడియట్గా మనం టీడీఎస్ చెక్ చేసుకోవాలి. టీడీఎస్ 360 వరకు వెళ్ళిపోయింది. సో ఏమవుతుందంటే సాల్ట్స్ అందిపోయినాయి, దీంట్లో బాడీకి అందాల్సిన సాల్ట్స్ అందిపోతున్నాయి. అండ్ దాంతోపాటు నేనేం చేసాం, యాడ్ ఆన్ మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ అండ్ బి కాంప్లెక్స్ అన్నీ వేస్తాం. బి విటమిన్ ఉంటుంది, మినరల్స్ ఉంటుంది, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, బాడీకి అందాల్సిన నీరు, పోషక విలువలు ప్రాపర్గా వస్తాయి. సింపుల్ లాంగ్వేజ్. అండ్ మోరోవర్ సిటీలో ఉన్న కల్చర్కి సరే ఇంకో ఆప్షన్ లేదా, దెర్ ఆర్ సామని చాలా ఉన్నాయి. అందులో భాగంగా మనం ఎంచుకున్నది ఏంటంటే న్యూట్రిషన్ వాల్యూస్ నీటి ద్వారా అందుకోవాలి. జనరల్ నీటికి దీనికి అంటే మీరు అనొచ్చు కలర్ ఇలా మారిపోద్దా, లేదు, కలర్ ఏం మారదు. సో ఏదైతే వాటర్ ఉందో వాటర్లో ఇది ఏదైతే ఉందో కలుపుకొని వేసుకోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ ఉంటుంది, ఇది మనం ఇప్పుడు రెగ్యులర్గా తాగే వాటరు. సో అందులో ఏంటంటే ఇది సెడిమెంట్, మామూలుగా వేసుకునే పౌడర్. ఇది ఇందాక మీకు పీహెచ్ చెక్ చేయడం గురించి వేసినాం. అలా వేసుకొని జస్ట్ వాటర్ కలుపుకొని అలా తాగేయడమే. సో సింపుల్ టెక్నాలజీ. సో దీనికి ఏం పెద్ద ఖర్చు ఏం లేదు, వాటర్ ఇమీడియట్గా కలిసిపోతుంది, సేమ్ వాటర్ వచ్చింది, తాగేసుకోవడం. వాటర్ ద్వారా ఏమైంది, మినరల్స్, విటమిన్స్, బి కాంప్లెక్స్ అంది. సో టెక్నాలజీ చాలా మార్పులు జరిగినాయి. మనం మారపోతే కంపల్సరీ శరీరం పాడైపోతుంది. మనము మారాలి, బయట ఉండే సైన్స్ కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, శరీరాన్ని మార్చేసుకోవాలి. లేదంటే శరీరం చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంది. జనరల్గా చాలా వరకు మనుషులకి ఏమవుతుందంటే ఈ కెమికల్ని, ఇప్పుడు పాత వాళ్ళు ఏంటంటే కెమికల్ నమ్మరు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, కెమికల్ నమ్మద్దు, కానీ సత్యాన్ని నమ్మండి. ఇది కెమికల్ కాదు, ఇది ఏంటంటే న్యూట్రిషన్, న్యాచురల్ సెడిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూట్రిషన్ వాల్యూస్ అనేది ఇందులో యాడ్ చేయబడింది. ఇట్స్ నాట్ ఏ కెమికల్. సో పౌడర్ ఏంటంటే మనకి దొరకని బయట ఎలక్ట్రోలైట్స్ ఏవైతే దొరకో అది న్యూట్రిషన్ ద్వారా అందుతూ ఉంది. సో అందుకని మనం తీసుకోవాల్సింది. సరే నాకు వద్దు సార్, ఇంకా నేచురల్ వే కావాలి అంటే ఇదే వాటర్ ఇందాక ఏదైతే ఉందో అదే పీహెచ్ వాల్యూ మళ్ళీ చెక్ చేస్తున్నా. ఎంత ఉంది, 113 ఉంది, సాల్ట్స్ అనమాట. సో ఇది యాసిడికా ఆల్కలైంటా ప్రతి ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిందే. సో ఇదేంటి పూర్తి యాసిడిక్. సో మనకు దొరకదు, ఏం చేస్తాం, హైదరాబాద్లో 20 లీటర్స్ క్యాన్లే దొరుకుతున్నాయి. దానికి మళ్ళీ మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ అందవు కాబట్టి మనము తీసుకోవాల్సిన మార్పులు తీసుకోవాలి. లేదంటే అదే కిడ్నీలు పోతుంటాయి, అదే లివర్ మళ్ళీ ఎగిరిపోతుంటుంది, హార్ట్ మీద ప్రభావం పడుతుంది. సో ఇదే యాసిడిక్ వాటర్ని నేనేం చేస్తున్నా, జస్ట్ చిన్న మార్పులు,
ఆ చిన్న మార్పులు ఏమో భాగంగా ఆల్రెడీ పేరు పెట్టుకున్నాం కదా, గోమాత సురేష్ అని పేరు పెట్టుకున్నాం. సో నాకు తెలిసింది ఏంటంటే గోమూత్రం ఏదైతే ఉందో గోమూత్రం ఉందో దాన్ని అర్క్ రూపంలో మార్చిన, అంటే 30% ఆఫ్ అందులో న్యూట్రిషన్స్ అనమాట. పూర్తి గోమూత్రం ఎవరు తీసుకోవాల్సిన పని లేదు, లేదు కాబట్టి న్యాచురల్గా మనకు ఆవులు ఉన్నాయంటే తెచ్చుకోవచ్చు. ఆవు మూత్రంలో ఏదైతే ఉందో అన్ని న్యూట్రిషన్స్ ఉన్నాయి ఇప్పటివరకు నేను ఏదైతే చెప్తున్నానో అన్ని. అందులో అర్క్ రూపంలో అంటే బాష్పీకరణం చేసి డిస్ల అంటే ఆవిరి పట్టించి దాన్ని చల్లబెట్టి తీసుకుంటారు. సో అలాంటి వాటర్ ఏదైతే ఉందో దాని వాటర్. సో అది చాలా తక్కువ. దీనివల్ల ఇందాకే చెప్పాను, టేస్ట్ గురించి కాదు, మనం న్యూట్రిషన్ కోసం తీసుకోవాలి. సో నేను చాలా తక్కువ డ్రాప్సే వేసిన, 6 చుక్కలు వేస్తున్నా. సో ఆటోమేటిక్గా బాడీలో ఇక్కడ ఆల్కలెంట్, హై ఆల్కలెంట్ తయారైపోయింది. ఇంతకంటే ఇంకేం కావాలి? సో లేదు నేను కెమికల్ వాడను, సేంద్రియంగా న్యాచురల్గా మన బాడీ కావాలి అనుకుంటే, నాకు ఇలాంటి కవర్స్ ఇవి వద్దంటే గో ఫర్ గోమూత్రం. గోమూత్రం కూడా చాలా మంచిది. ఇందులో మీరు ఏం చేయాలి, లవంగాలు, యాలకులు, తులసి కానీ ఇట్లాంటి వాటితో ఏదైతే ఉందో అర్క్ చేసుకుంటూ, ఇట్లాంటి అర్కులు బయట దొరుకుతూ ఉన్నాయి, ఇవి తీసుకుంటే ఎటువంటి కెమికల్స్ ప్రాబ్లమ్స్ లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాదు. సో తీసుకోవాల్సింది మళ్ళీ లీటర్లు తాగేవద్దు. సో అరకప్పుడు వేసుకొని అట్లీస్ట్ ఒక 20 లీటర్ల వరకు తీసుకుంటే చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇట్లాంటివైనా చేంజెస్ మీరు తీసుకుంటే వాటర్ త్రూగా మనకి మంచి న్యాచురల్ వాల్యూస్ దొరుకుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.